మాజీ సైనికుల కొరకు ప్రభుత్వం కేటాయించిన 2C భూమిని గతంలో కొంతమంది ఆక్రమించుకొని తమ ఆధీనంలో పెట్టుకొని గత కొన్ని సంవత్సరాలుగా అనుభవించడం చాలా దుర్మార్గమని మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు మండిపడ్డారు. అందుకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై కేసు పెట్టామని, సంబంధం లేని వ్యక్తులు తప్పుకొని మాజీ సైనికులకు కేటాయించిన భూమిని కాపాడాలని కోరారు. ఇక్కడ విచ్చేసిన మా మాజీ సైనికులకి మరియు పత్రికా విలేకరికి అందరికీ నమస్కారము. ముఖ్యంగా నిన్న మన ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టారు, చాలా సంతోషము. దీని పూర్వాపరాలు పోతే అంటే దొరవారు ఏం చెప్తే అది అధికారులు చేస్తే గాన అధికారులకు ఏమని CCLA కోర్టు కానీ లోకాయుక్త కోర్టు కానీ చూపించింది. దొరవారి మాటలు వింటే గాన అధికారులు పూర్తిగా దెబ్బతింటారు. దీని పూర్వాపరాలు పోతే 1944లో కుప్పూరావు అనే వ్యక్తికి 1 సాల్ పట్టా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత 1999లో మాకు 2C పట్టాలు ఇచ్చారు. 142 మందికి 2C పట్టాలు ఇచ్చారు. ఆ 2C పట్టాలు ఇచ్చినాక మా అనుభవంలో ఉంది, ఆ ఫలసాయం మేము చేసుకుంటున్నాము. ఈ మధ్యలో బాలాజీరావు అనే వ్యక్తి, ఎవరు మా కుప్పూరావు వాళ్ళ బంధువు, మాకు కూడా దీంట్లో హక్కు ఉండదని హైకోర్టుకు పోయినాడు. హైకోర్టుకు పోతే హైకోర్టు మీరు రెవెన్యూ కోర్టుకు పోండి అన్నారు. రెవెన్యూ కోర్టులో MRO కోర్టు అయింది, సబ్ కలెక్టర్ కోర్టు అయింది, జాయింట్ కలెక్టర్ కోర్టు అయింది, CCLAలో పెండింగ్ ఉండే కేసు. ఈ మధ్యలో బోగస్ MRO సర్టిఫికెట్ సంపాదించి 10 ఏళ్ల పట్టా ముందుగా ఈరోజు డేట్, ఈరోజు రాసేది పట్టా పేపరు, 10 ఏళ్ల ముందు డేట్ వేసేది. రెవెన్యూ రికార్డులో తారుమారు చేశారు. పట్టా బోగస్ పట్టా అని కలెక్టర్ కానీ CCLA కానీ లోకాయుక్త కానీ అందరూ తేటతెల్లంగా నివేదిక ఇచ్చినారు. ఈ మధ్యలో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వారు మన కోదట రామయ్యని 2016లో పెన్షన్ కట్ చేశారు. ఆయన ఫస్ట్ బాధితుడు. ఎందుకంటే ఇది ట్యాంకు పరంలోకు నువ్వు ఎట్లా రిజిస్టర్ చేస్తావు అని ఆయన్ని పెన్షన్ కట్ చేశారు. ఆయన ఇప్పుడు కూడా పెన్షన్ నాకు తిరుగుతాడు. CCLA కోర్టు పోయినాం. ఎక్కడ CCLA కోర్టులో ఆ క్లియర్ ఆర్డర్ ఇచ్చినారు. వీళ్ళు ఎవరైతే తప్పు చేస్తారో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టమని చెప్పారు. అప్పుడు మన ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టారు. ఎవరు అప్పుడు MRO శ్రీనివాసులు. ఈ కాపీ కేసు పెడితే హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఆయన పెండింగ్ పెట్టారు. ఎవరు SI గారు ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఆయన హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. తర్వాత ఇది ఇలా జరుగుతా ఉంటే మళ్ళా నిన్న ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లో చెప్పారు, అయ్యా మేము మీకు చెప్పదలిచేది ఒకటే, ఎవరు కానీ నిన్న తిప్పారెడ్డి సారు మీద చెప్పారు. 2014 నుండి 2019 వరకు ఎమ్మెల్యే ఆయన ఉన్నారు. నాకు తెలిసి తిప్పారెడ్డి గారు ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు మాకు పట్టాలు ఇచ్చారని చెప్పారు. నాగార్జున రెడ్డి గారు కాదు మాకు పట్టాలు ఇచ్చింది. 1999 రాజశేఖర్ ఆయన మాకు పట్టాలు ఇచ్చారు. అనవసరంగా రాజకీయాలు చేసి ఇతర వ్యక్తులు లాగద్దు. ఇది మాజీ సైనికులు మీకు మేము పడుతున్న సమస్య. ఇంకోటి ఏమంటే ప్రపంచంలో ఎవరు బాగుపడి చరిత్ర లేదు. దయచేసి మీకు ఒక బాధ్యత గల మాజీ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము. దయచేసి ఇప్పుడు కూడా మీరు స్వతహాగా అది వదిలేస్తే మంచిది. బలవంతంగా వాళ్ళు వచ్చి అధికారులు వచ్చి తీసినప్పుడు అప్పుడు అగౌరవం అనిపిస్తుంది. ఆలోచించుకోండి మీరు. జై హింద్, జై భారత్.